బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ తెలిపారు. యుద్ధం కొనసాగుతున్న వేళ తొలిసారి స్పందించారు. శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని తెలిపారు. మినాబ్ పాఠశాలపై దాడి సహా ఆయా ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు. పొరుగు దేశాలతో స్నేహాన్ని ఇరాన్ విశ్వసిస్తుందని, అయినప్పటికీ అక్కడి అమెరికా స్థావరాలపై మాత్రం దాడులను కొనసాగుతాయని ముస్తఫా ఖమేనీ అన్నారు. కష్ట సమయంలో తమ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారంటూ ప్రశంసించారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నామని, దాడుల్లో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆర్థికంగానూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ముస్తఫా ఖమేనీ.